ఈరోజు మన టాపిక్ మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఎలిగే దీపాల కంటే ఆరిపోయే దీపాలే ఎక్కువ. మొబైల్ ఫోన్ల భాగవతం గురించి ఈరోజు ఖచ్చితంగా మాట్లాడదాం. దీని తాడు దించి గొంతులో పూడ్చాల్సిన సమయం దగ్గర పడింది. ఇవి చాలామంది జీవితాల్ని నేల నాకించేస్తున్నాయి. ఇక మన దేశంలో 2021 నాటికి 75 కోట్ల మొబైల్స్ వాడుతున్నామంట, దాదాపు 140 కోట్ల మందిలో. ఇక విషయానికి వద్దాం. 10 నుంచి 15 ఏళ్ళ ముందు మనం దెయ్యాల గురించి బాగా వినుంటాం. నేనైతే మా ఊర్లో ఒకరికి దెయ్యం పట్టింది. అతన్ని ప్రత్యక్షంగా చూసినాను. మరి నేను ఎలా కన్ఫర్మ్ చేసుకున్నానంటే, మనందరికీ తెలుసు దెయ్యం పట్టిన వాళ్ళు వింతగా ప్రవర్తించడము, ముఖం పీల్చుకుపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, సరిగ్గా తినక సన్నగా అయిపోవడము, ఇలా చాలానే ఉన్నాయి సంకేతాలు, అంటే దెయ్యం పట్టిందని తెలుసుకోవడానికి. కొన్ని రోజులకి కరెంట్ వచ్చింది, దెయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి అని చెప్పి అన్నారు. ఇక లేవులే అనుకున్నాను నేను కూడా. మరి ఇప్పుడు కూడా ఇలాంటి సంకేతాలు చాలామందిలో కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా చూసినానబ్బా. అంటే దెయ్యాన్ని మొబైల్ ఫోన్ రీప్లేస్ చేసింది. ఈ ఫోన్ వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టదు. అప్పులు చేసిన కొంతమంది పెళ్ళైన వాళ్ళు, అంటే మగవాళ్ళు, ఈ మొబైల్ ఫోన్ వాడితే మరీ దారుణం. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల మీద. నాకు తెలిసి దెయ్యాన్నైనా మంత్రించిన నిమ్మకాయతోనో 4 జిల్లేడు మండలతోనో 4 బాదినామనుకో దెయ్యం బారిపోతుంది. సెల్ ఫోను అట కాదు, ఇది పోదు కదా. 3 నోటిఫికేషన్లు 6 రీల్స్తో మన వీక్నెస్ మీద దెబ్బ కొట్టి మరీ చూసేలా చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేసినానంటే, నిన్ననే నేను బైక్ మీద ఇంటికి వస్తూ ఉన్నాను. నన్ను ఓవర్టేక్ చేసి మరీ స్కూటీలో 3 అమ్మాయిలు పోతున్నారు. ఫస్ట్ స్పీడ్గా పోవడం తప్పు, అందులోనూ 3. సెకండ్, వాళ్ళు ఇంటర్మీడియట్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. అంటే వాళ్ళకి 18 ఇయర్స్ కూడా నిండలేదు అనిపిస్తుంది నాకు. సో వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. థర్డ్, పోయేవాళ్ళు జాగ్రత్తగా పోతున్నారా అంటే అదిలే. వెనకాల అమ్మాయి ఫోన్ తీసి నవ్వుతా ఉంది, సెల్ఫీ తీసుకుందాం అనేసి. పోనీ ఆ ఒకటే తీసుకుంటుందా? అదిలే. డ్రైవ్ చేసే అమ్మాయిని పిలిచి మరీ ఫోన్ కల్లా చూడు సెల్ఫీ తీస్తాను అంటుంది. ఈమె సెల్ కల్లా చూసి నవ్వుతా ఉంది, సెల్ఫీ తీ అనేసి. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. పొరపాటున టైర్ స్కిడ్ అయ్యో లేక కంట్రోల్ తప్పిందనుకో ఫస్ట్ తలకాయలు పగలుతాయి. వీళ్ళతో పాటు వెనకాల ముందులో వచ్చే వాళ్ళు ఉంటారు కదా పాపం, బైక్లోనో కార్లోనో, వాళ్ళు కూడా యాక్సిడెంట్లకు గురవుతున్నారు బా. ఇంకా రీసెంట్గా ఒక సంఘటన గురించి మాట్లాడాల. దీన్ని చెప్పాలంటే నాకు నవ్వాలో లేకపోతే అతను బలైపోయిందానికి బాధపడాలో అసలు నాకు అర్థమే కావడంలే. ఏం జరిగిందంటే, ఈయన నీళ్ళు కాంచుకోవాలని బకెట్కి నీళ్లు పట్టినాడంట. హీటర్ తీసుకుని ప్లగ్లో పెట్టి స్విచ్ చేసే సమయానికి ఫోన్ వచ్చిందంట. ఈ హీటర్ని ఏం చేసినాడంటే సంకలో పెట్టుకుని జోబులోంచి ఫోన్ తీసి ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయి స్విచ్ చేసినాడంట. ఇంకేమైనా ఉండేదేనా, షాక్ కొట్టి స్పాట్లో చనిపోయినాడు. ఈ మధ్య 2 నుంచి 8 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలైతే ఫోన్ ఇచ్చేస్తే చాలు ఎంత తింటున్నారో ఏం తింటున్నారో కూడా తెలియడం లేదు. దీనివల్ల పిల్లలకి అన్నం వంట పట్టదు, పిల్లలు వెయిట్ పెరగలేదు, ఆరోగ్యంగా లేరు అంటే ఎలా ఉంటారో ఇలా చేస్తే. ఇంకైతే కొంతమంది తల్లిదండ్రులు ఈ పిల్లలతో యాగలేక ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇలా చేసినారనుకో ఫస్ట్ పిల్లల కళ్ళు పోతాయి, 10 ఏళ్ళకే 4 కళ్ళు అవుతాయి. అదే 2 కళ్ళు 2 అద్దాలు. అలాగే పిల్లలు ఈ రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు. సడన్గా ఒక్కొక్కసారి నెట్ రాదు. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకు విపరీతమైన కోపం వస్తుంది. సెన్సిటివ్ మైండ్ కదా వీళ్ళది, ఎంత డ్యామేజ్ అవుతుందో ఎవరికి తెలియదు. ఒకసారి మీరు యూట్యూబ్లో కూర్చోడండి, మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఎంత పిల్లలు ఇబ్బంది పడతారనేది. ఒకప్పుడు సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, వినాయక చవితి అంటే మర్చిపోయినాను, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగలు వస్తే అందరూ హ్యాపీగా కలుసుకుని మాట్లాడుకుంటూ ఆనందించేవాళ్ళం ఒకప్పుడు. మరి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే అడ్వాన్స్ పొంగల్ అంటారు, హ్యాపీ వినాయక చవితి అని మెసేజ్లు పెడతా ఉంటారు. ఇది ఇలా ఉంటే లైక్స్, రీల్స్తో ఫేమస్ అయ్యేందుకు ట్రై చేసి చచ్చిపోయి ట్రెండింగ్ అవుతున్నారు. బ్రతికి ట్రెండింగ్ అవనోళ్ళు సచ్చి ట్రెండింగ్ అవ్వాలని ట్రై చేసి 100 ఏళ్ళ జీవితాన్ని సబ్స్క్రైబర్స్ కోసమో లేక ఫాలోవర్స్ కోసమో త్యాగం చేయొద్దండి ప్లీజ్. ఈ వీడియో చూస్తున్న కొంతమంది నేను మొబైల్ ఫోన్కి అడిక్షన్ కాదు అనుకుంటారు. ఖచ్చితంగా అందరూ అడిక్షన్ అయ్యే ఉంటారనేది నా ఉద్దేశం. ఒకవేళ ఇది వ్రాంగ్గా నిరూపించుకోవాలంటే యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ చూడకుండా 21 డేస్ అట్లీస్ట్ 17 రోజులు ఉండండి. మీరు ఖచ్చితంగా మొబైల్ అడిక్షన్ పర్సన్ కాదని నేను చెప్తా.
ఒకవేళ మొబైల్ అడిక్షన్ పర్సన్ కాకపోతే యూ విల్ అచీవ్ వాట్ యు సెట్ యువర్ మైండ్ టు. ఈ మొబైల్ ఫోన్ల వల్ల ప్రైవసీ మాట అటు ఉంచితే మన డేటా దుబ్బేసి మనల్నే బ్లాక్మెయిల్ చేస్తారు, అదొక టెన్షన్. మళ్ళీ అలాగే మన డబ్బులు సైబర్ క్రైమ్తో నొక్కేసి మనం సూసైడ్ చేసుకునేదాన్ని కూడా కారణం అవుతుంది ఈ మొబైల్. ఇక మన స్వార్థము, మన ఎంటర్టైన్ అవ్వడం కోసము అత్యధికంగా రేడియేషన్ మొబైల్స్ను 5G నెట్వర్క్స్ను యూజ్ చేసి కొన్ని తరచుగా కనిపించే పక్షుల్ని అంతరించే పక్షుల జాతులకు తోసేస్తున్నాం బా. ఇక ఈ ఫోన్లు జేబులో పెట్టుకోవడం వల్ల హార్ట్ అటాక్లు వస్తాయి. పై జోబులో పెట్టుకుంటే మగవాళ్ళు కింద జోబులో పెట్టుకుంటారు, ఫ్రంట్ జోబులో. స్పర్మ్ కౌంట్ తగ్గి పిల్లలు సరిగ్గా పుట్టరు, ఏదో ఒక లోపంతో పుడతారు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు తగులుతాయంటే ఇదేనేమో. మనం చేసే తప్పులకి మన స్వార్థం కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం వాడే ఫోన్ల వల్ల పిల్లలు సరిగ్గా పుట్టకపోవడానికి ఈ ఫోన్లు ఎంతో కారణం అవుతున్నాయి. ప్రతిరోజు యావరేజ్గా 5 గంటలు వాడుతున్నారంట మన దేశంలో ప్రజలు. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఉండేది, ఇప్పుడు మనిషికి 2 ఉన్నాయి, అదే మొబైల్స్ బా. ఫైనల్గా మొబైల్ వాడొద్దు అని నేను అనట్లేదు, మొబైల్ వాడకాన్ని తగ్గించండి అంటున్నాను అంతే. ఇలా చేస్తే వెంటనే మనశ్శాంతి ప్లస్ చక్కటి నిద్రతో హ్యాపీగా ఉంటారు. ఇంతే అబ్బా ఈరోజుకే. ఇట్లు మీ SSR.